ఏది ఆల్రెడీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు సరదాగా మా వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఈడ ఉన్నాడు కదా కొత్త మెంబర్. నువ్వు వ్లాగ్లో ఉన్నావు ఆల్రెడీ. ఏ వ్లాగ్లో ఏం మాట్లాడుతున్నావురా? లేడు. న్యూ మెంబర్స్ వీళ్ళిద్దరు, నవీన్ అండ్ వసంత్. వీడు మావాడు బ్యాడ్మింటన్ ప్లేయర్. నువ్వు బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆడు ప్రొఫెషనల్ గారా? నేను ప్రొఫెషనల్. ఆడు కోచ్ కదా. కోచ్ మన 11 నెలలు ప్రెగ్నెంట్ తెలిసిందే, పవన్ బాలాజీ గడు కదా. అది ఈరోజు 12ంటికి అలా సరదాగా వీళ్ళందరూ వచ్చారు కదా. నేను కూడా ఇక్కడ చాలా రోజులైంది వీళ్ళతో కలిసి బయట తిరిగి, చాలా రోజులైంది కదా అని గుడిసెళ్ళను. ఈరోజు 12ంటికి సడన్ ప్లాన్. 6 మెంబర్స్ అనుకున్నాం కానీ లాస్ట్కి ఇద్దరు హ్యాండ్ ఇచ్చేసి మా ఊడో చిన్న మాట అన్నాడు, అందుకని ఒకడు హ్యాండ్ ఇచ్చాడు. అది రాను అని చెప్పుకుంటే వద్దు, నేమ్స్ మెన్షన్ చేయం. ఇప్పుడు 12ంటికి బయలుదేరుతున్నాం, అందుకని చెప్పి 12ంటికి అలా మా ఊర్లో బంక్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అవుతుంది. 12ంటికి స్టార్ట్ అవుతాం. జై మహిష్మతి. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? అక్కడికి వెళ్ళి అదొకటే కదా, అక్కడ బిర్యానీ. క్లారిటీ ఇవ్వాలి, క్లారిటీ ఇవ్వాలి. అటు నుంచి వచ్చేటప్పుడు ఏమైనా వాటర్ ఫాల్స్ ఉంటే అవి చూసుకొని. ఓకే, అంతే కదా. ఇక అన్న వాళ్ళు అడిగితే ఏం రెస్పాన్స్ లేదు, అందుకే మేమే గాలి ఎట్టుకుంటున్నాం. ఓకే, గాలి అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినేసి ఫోన్లో పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ పెట్టుకొని 12 అలా స్టార్ట్ అవుతాం. అక్కడ రీచింగ్ టైం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్ రోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టైం పడేస్తుంది. ఇక్కడైతే ఈరోజు వర్షం పడింది మాకు. అక్కడ ఎలా ఉంటుంది, మొత్తం బురద ఉందంటే ఇంక అంతే. అస్సాం అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద టాస్క్లు ఎదురు చేయాల్సి వస్తుంది మేము. కాదు, కొంచెం సిగ్గుందారా నీకు? దేనికంట? వెళ్ళిదేమో హిల్ స్టేషన్ ఆఫ్ రోడ్డు, మాదేమో పల్సరు ఎంటీ వేసుకొని మేము రెడీ అవుతుంటే అడ్వెంచర్ టూరర్ వేసుకొని ఈడు భయపడుతున్నాడు. ఇంకా ఏమాత్రం అన్నా చెప్పురా రే, ఏ చెప్పు మాట్లాడ. పెట్రోల్ ఈ దాంట్లో మాకు 600 అయిపోద్ది, వీడికి డబుల్ అవుతుంది, 1300 అలాగ అవుతుందని ఇంక ఇది క్యాన్సిల్ చేస్తాం. ఇక టైం అయితే 12:40 అవుతుంది. వస్తాను రా. టైం అయితే కరెక్ట్గా 12:40 అవుతుంది. 12ంటికి అని చెప్పాను. ఒక్కొక్కడు పడుకున్నాం, ఫోన్ చేస్తే పడుకున్నాం, లేలేదు. నువ్వే లేట్. లేట్ అంటున్నారా మీరు? ఆడేమో పడుకుండిపోయాడు శుభ్రంగా. పడుకుండిపోయి లేచి వచ్చి టవల్ కట్టుకొని, నేను బయట రెడీ అయిపోయి ఉంటా, టవల్ కట్టుకొని స్నానం చేయడానికి వెళ్తున్నాడు. 12ంటికి అనుకుంటే 12:40 చేశారు మొత్తం. నేను వచ్చానా లేదా? ఏ టైంకి వచ్చావు? ఇప్పుడా? నేను తీసుకొచ్చాను రా. ఈడే ఇంకా అందరూ ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. టైంకి ఎవరన్నా ఉన్నారంటే అది నేను. అయ్యో వేసాడు గట్టిగా. అందుకే వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్లు కొన్నా. ఎంత టైం పడుతుంది ఇప్పుడు మనకి వెళ్ళడానికి? మనం వెళ్ళడానికి 3 అవర్స్. అక్కడ ఆఫ్ రోడ్ కాబట్టి టైం పడద్దా? వెళ్ళేదారులు ఇంకా అలాగే ఇక్కడ ఏం చీకటి కాబట్టి ఏమి ఉండదు. వెళ్ళిపోయాక అక్కడికి వెళ్ళి మార్నింగ్ ఇంకా చూసుకోవాలి. మన ప్లేస్ గుర్తుందా? మన ప్లేస్ అదే పైకి ఇళ్ళకి పైన చూద్దాం వీడియో మొత్తం అంతా. అక్కడే బాగుంటుందిరా. ప్లాన్ లో చిన్న మార్పు. వెళ్ళిపోయి చాలా టైం ఉందని ఇక్కడ ఏదో బాపనంపల్లి కదా, బాపనంపల్లి జాతర జరుగుతుందని వచ్చాం. ఇంతకీ జాతర మొత్తం అయిపోయి వచ్చాం. స్టార్ట్ అవడం కరెక్ట్గా 12:40కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం 1:20 అలా అవుతుంది. ఎలాగ అక్కడికి పోనీ గుడిసి గమ్మున వెళ్ళిపోయినా సరే వెయిట్ చేసేదే కాబట్టి ఇలా తీర్థం ఉంటుందేమో అని వచ్చాం. కానీ ఇక్కడ క్లోజింగ్ టైము. మా వాళ్ళు బోర్లు కొనుక్కుంటున్నారా? తీసుకో.
ఆన్ వెళ్తే వెళ్తే మా పవన్ బాజీ గడికి నవీన్ గడికి ఫుల్ ఆగలేస్తుందని ఇక్కడ దాబా దగ్గర ఆగాం. రంపచోడవరం దాబా దగ్గర బోర్లు కొనుక్కొని. ఎక్కడ వచ్చేది కదా ఫ్యాట్ నీకు? ఈడు 6 months ప్రెగ్నెంట్ లాగా ఉంటాడు. 11 months ప్రెగ్నెంట్ వాళ్ళు ఫ్యాట్ కోసం మాట్లాడుతున్నారు. కాజు టమాటా చెప్పన్నాను. ఇక్కడ తింటే అంటే ఇక్కడ ఫ్యాట్ వచ్చేస్తుందంట. ఇంటి దగ్గర తినకుండా ఎవడే కీస్ అక్కడ వదిలేస్తాను తెచ్చే. ఇంటి దగ్గర తినకుండా ఏం చేసావు? లైట్ గా ఫ్యాట్ పెరిగిపోతుంది. టిఫిన్ చేస్తాను. లైట్ టిఫిన్ చేసావా? నీకు కారం రైస్. ఏదా బిర్యానీ అని చెప్పారా? కారం రైస్ చెప్తాను. కారం రైసా బిర్యానీ అని చెప్పారు? కారం రైస్ అడగాలి అందరూ అలా చూస్తున్నారు. ఒరే వండేసి ఇస్తారులే. ఆడి తినేస్తారు మొత్తం. జీడిపప్పు ఫ్యాట్ ఫ్యాట్ అన్నాడు. అందరికంటే ఎక్కువ వీడేది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎగ్ బుర్జీ అంట. పడుకుంటే టైం ఎంత అవుతుంది తెలుసా? 2 అలా అవుతుంది. మనం ఇంకా ఎన్ని కిలోమీటర్లు? 90 కిలోమీటర్లు అలా. మా వాడు ఉప్పు అంతా గ్రేవీలో కలిపేసి పవన్ గడి ప్లేట్లు వేసాడు. అది ఇప్పుడు కడిగించుకొని కలుపుకుంటాడు. పాపం చచ్చిపోతామంటారు రెస్పాన్సిబుల్. హ్యాపీయా? బాగా తింటున్నావా? ఎరా బాగా తింటున్నావా? తినరా? పొడికి సాల్ట్ కలిపేసి కొంచెం గ్రేవీ పక్కన ఇట్టినా సరే ఆ గ్రేవీతో కలిపేసుకుని తినేసాడు. కానీ కొంచెం కూడా మనసు తెలియలేదు అడిగి. ఫుల్గా తినేసాడు. నవ్వి 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 బాబాయ్ చచ్చిపోయాం అసలు. ఎంత దారుణంగా అంటే టైం 3 అవుతుంది. కరెక్ట్గా మాడిమిల్లి వచ్చాం. అక్కడ మాడిమిల్లి జంక్షన్ నుంచి వెళ్ళే రూట్ దగ్గర ఏమో ఇసుక దెబ్బల్లా వేసి ఉంచారు, మట్టి దెబ్బల్లాగా. అందుకని ఇలాగా వీధులన్నీ తిరిగి వెళ్తున్నాం. ఇంతకు చూస్తే మాడిమిల్లి సెంటర్ అంతా ఖాళీగా ఉంది. అసలు మొత్తం షాపులన్నీ కట్టేసి ఉన్నాయి. ఆడ యాక్టింగ్ చేస్తున్నాడులే కానీ కాదు. మన మొక్కలమే ఉండేలా ఉన్నాం. పైకి వెళ్ళిన తర్వాత 30 ఇంకా 30 కిలోమీటర్లు ఉంది. లెట్స్ గో. ఆకుమాడికోట సెంటర్కి వచ్చాం. ఇక్కడ మామూలుగా అయితే జనం చాలా మంది ఉండాలి. షాప్ ఓపెన్ చేసి అంత జనం ఉండి వెళ్తూ తిరుగుతూ పైకి కిందకి వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ 4 తప్ప ఎవరు లేరు. అసలు ఎలా చేస్తారో చేయరో కూడా అప్పుడు ఇదే ప్లేస్ లాగా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ ప్లేస్ లో నాకే చాక్లెట్ల కోసం ఆగస్ట్ 14th నాడు వచ్చాం. 15th అయితే నైట్ అక్కడ ఉన్నాం. ఎలాగో చేస్తారో లేదు తెలియదు. ఫ్రంట్కి వెళ్తే చెక్ పోస్ట్ ఉంటది. ఆ చెక్ పోస్ట్ చూడాలి. ఆకలి వస్తుందా? ఇందాక కదరా 10 పొరాటాలు 10 పులకాలు తిన్నా. ఇది ఎరా బాగుందా? ఇక్కడ ఆకుమాడికోట దాటిన తర్వాత చెక్ పోస్ట్ ఒకటి ఉంది. చెక్ పోస్ట్ దగ్గర ఆపేసాడు. ఆపేసి ఇక్కడ లోకల్ బొర్రెలు తీసుకొని ఏంటి గుడ్డేనది? అనుమతి లేదు. గురు గ్రాస్ ల్యాండ్
ప్రైవేట్ వాహనాలు మరియు ద్విచక్ర వాహనాలకి అనుమతి లేదు. ఇక్కడికి వచ్చి తెలిసింది. ఇక్కడికి 6,000 5,000 అలా తీసుకుంటారు వాళ్ళు. లోకల్ బొలేరో మాట్లాడుకొని వెళ్ళండి అని చెప్తున్నాడు ఇక్కడ ఒక చెక్ పోస్ట్ దగ్గర ఒక వ్యక్తి. చూడాలి, మా వాళ్ళు మాట్లాడుతున్నారు, చెక్ చేస్తున్నారు ఏదో ఏమన్నా అవుతుందో లేదా. లేదంటే బొలేరో మాట్లాడుకొని వెళ్ళమంటే అక్కడ బోర్డులో దొబ్బుతారు వాళ్ళు. మేము వెళ్ళేదే 4. అదే ఆల్రెడీ చూసేసిన గుడిసె. వీళ్ళు కానీ కార్లు కానీ ఎలా లేదంట. వీళ్ళు బిజినెస్ ఇప్పుడు ఉండదు కదా, మా ఇలాగ వచ్చిన వాళ్ళు చేత తీసుకుంటారు. గొప్పగా ఉంది. ఆ పవన్ గడి కుర్చీ వేసుకొని కూర్చుని పోతున్నాడు ఇక్కడ. నడుచుకొని వెళ్ళొచ్చా? నడుచుకొని వెళ్ళిపోవచ్చు. బైక్స్ ఇక్కడ పెట్టేసి నడుచుకొని వెళ్ళిపోతా అని అడుగుతున్నాను. ఇంకా 14 km ఇక్కడ నుంచి 14 km ఎలా పోను. మా వాడు మీరు వెళ్ళొచ్చండి, నేను ఇక్కడ కూర్చుంటాను, కాపలా కాస్తాడు. అవునరా, ఇటు కాపలా కాస్తాడు. హెల్మెట్లు బ్యాగ్లు ఇటు దగ్గర ఇచ్చేద్దాం. బ్యాగ్ లోనే వాటర్ బాటిల్స్ తీసుకెళ్దాం. సరే, ఒక మాట అడుగుతాం. ఆ 4,000 5,000 చెప్తాడు. మూసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతాం. 14 కిలోమీటర్లు ఉంది నడుచుకుంటూ. సరే కదా అని ఇక్కడికి బొలేరో ఒకటి ఉంది. బొలేరో మాట్లాడడానికి వచ్చాం. ఇక్కడేమో మొత్తం 3,000 చెప్తున్నారు. ఇద్దరం మొత్తం 4 ఉన్న ఆల్రెడీ చూసేసింది మేము. అక్కడ కొండలో ఇవే కదా ఉంటాయి. 14 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళిపోవడానికి నేను వసంత్ గడు అయితే ఓకే. నవీన్ గడు మరి ఏం చెప్తాడో. పవన్ బాజుడు అయితే కన్ఫామ్గా రాడు నడుచుకొని ఉంటే. 3,000కి అసలు తగ్గినంటున్నారు. చూడాలి. అంత అంటే పర్ హెడ్ 750 అలా అయిపోతుంది ఈజీగా. అంత దీనికి తొబ్బెట్టడం అనవసరం నాకు తెలిసి. ఇక్కడి నుంచి గుడిసి వెళ్దామని ఊరి నుంచి బయలుదేరిపోయిన మేము ఇప్పుడు వేరే లొకేషన్లో వేరే వాటర్ ఫాల్లో ఇక్కడ లోకల్ పీపుల్ చెప్పిన తర్వాత తెలుసుకొని ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. కొత్త వాటర్ ఫాల్ రా, బాగుంటుంది. దుంపవాల్స వాటర్ ఫాల్ అంట. అక్కడికి వెళ్ళిందా చంటిపట్టు ఉండాలి అక్కడది. అప్పుడు కానీ అక్కడి నుంచి అలాగా మా ఊరికి రూట్ చాలా ఆఫ్ రోడ్, అది భీకరమైన ఆఫ్ రోడ్ ఉంటుంది. అలా వెళ్ళిపోతాం. ఇప్పుడు సారగారు అక్కడ స్లీప్ వేస్తూ ఉంటుంది ఆల్రెడీ. పవన్ బాలాజీ గడు గొట్ట వ్యూ పాయింట్ అని ఉంది. ఆల్రెడీ ఇందాక 3 km ఎదరికి వెళ్ళి వచ్చాం. మా ఊడు ఇక్కడ వ్యూ పాయింట్ కాదు, నువ్వు ఎక్కడికో పోతున్నావు అన్నాడని వెనక్కి వెళ్ళి మళ్ళీ అటేపు వెళ్తేనేమో అటు 16 kilometers చూపిస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చి వస్తే ఇక్కడ బోర్డు ఉంది. ఇది ఇందాక డైరెక్షన్ చూడలేదు, ఇప్పుడు డైరెక్షన్ దీని మీద ఉంది. కానీ ఎన్ని కిలోమీటర్లు కూడా రాసి చేడితే ఇక్కడ వీళ్ళు బాగుండేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగ వెళ్ళిన తర్వాత లాంగ్ రూట్ ఉంది కదా, కలుపుతుంది. ఇది షార్ట్ కట్ అనమాట. ఇక్కడ సిమెంట్ రోడ్లో ఉండి మొత్తం రోడ్డు అయితే ఫుల్ ఆఫ్ రోడ్. మీరు గుడిసె అయితే మాత్రం వరస్ట్. ఇప్పుడు బైకులు అసలు ఎలా లేదు కాబట్టి వెళ్ళిన బొక్క. అది నీకు అదే మరి ఇష్టాల. ఇక్కడ వెహికల్ మాట్లాడుకొని వెళ్ళమంటున్నారు. ఆ వెహికల్ ఏమో 3,000 4,000 చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ లోకల్ ప్లేసుల్లో ఎప్పుడు చూడలేదు కాబట్టి చవిడికోట వ్యూ పాయింట్ అనేది, దుంపలవాల్సి వాటర్ ఫాల్ అవి చూసుకొని ఇంటికి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాం. మొత్తానికి చవిటికోట వ్యూ పాయింట్ అయితే వచ్చాం. చవిటికోట కదా, చవిటికోట వ్యూ పాయింట్కి రోడ్డు ఇదంతా అయితే క్రేజీగా ఉంది. మొత్తం ఫుల్ ఘాటుగా ఉండి మొత్తం స్లాంట్గా ఉండి చాలా బాగుంది. మార్నింగ్ అయితే ఇక్కడ చూడాలి. కొంచెం బాగానే ఉన్నాయి కదా, కనిపిస్తుంది కొంచెం లైట్గా మబ్బులు. చూడాలి మార్నింగ్ ఎలా ఉంటుంది. ఇంకా పైకి ఎక్కి చూద్దాం. పైకి ఇంకా రూట్ ఉంది. అదే కొండపైన ఉన్నాం, ఇంకా రూట్ ఉంది కదా పైకి వెళ్తే చూద్దాం. నీళ్ళ వాటర్ ఓకే, అది వాటర్ అంట. మా వాడు ఇక్కడే పైప్ లైన్ వేసాడు. ఇవేట్రా ఈ ఎక్స్ట్రా చేద్దాం ఏంటి? ఎలా ఉంది? సూపర్. చూడు గుడి అనుకొని వచ్చాం కాదు. గ్రీన్ ఇక్కడ గ్రీన్, నీకు బ్లాక్ లో ఎక్కడ కనబడుతున్నా గ్రీన్. గుడిసె అనుకొని వచ్చాం కానీ ఇక్కడ ఇంత మంచి వ్యూ పాయింట్ ఉంది. మార్నింగ్ అయ్యి చూపిస్తాను. టైం లో ఏం చేస్తున్నారా నువ్వు? నా హెల్మెట్టరా? పర్లేదులే, బాగానే ఉంటది. హెల్మెట్ కదా, హెల్మెట్ కింద పడడం గీతలు పడతాయి తప్ప కాదు.
హెల్మెట్ ఆ పైన ఎట్టిన జారిపోయి బ్యాగ్ నుంచి జారిపోయి పడిగెట్టుకుంటూ సరే నేను దొల్లుకుంటూ కిందకు వస్తుంది ఇది. అమ్మా చూడు మొత్తం గీతలు అయిపోయినాయి. వస్తున్నా నాకు ఆస్ట్రో ఫోటోగ్రఫీయా మా అరే నేను ట్రైపోర్డ్ తెద్దాం అనుకున్నా, బరువు బొక్క అని తేలేదన్నమాట. మా ఓడి ఏదో ఫ్లాష్ అక్కడ కాదు, ఇక్కడికి ఏమైపోద్ది దానికి.